పెద్దలు పూజ్యులు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు, వేదిక మీద ఉన్న మంత్రులు, ప్రప్రథమంగా ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా కార్మిక శాఖ నుంచి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు 17 నెలల కింద ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల గురించి కానీ, రైతుల గురించి కానీ, మహిళల గురించి కానీ, ఉద్యోగుల గురించి కానీ, దళితుల గురించి కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలు భారతదేశంలో 28 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కడా తీసుకోలేదు. ఇవాళ 1,20,00,000 మంది కీర్తిగా ఈరోజు ఆనరబుల్ సీఎం ఇందాకే భారత ప్రభుత్వాన్ని సైతం అభినందించారు, వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలా అనేక ఆదర్శాలతో స్ఫూర్తితో ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న ఆనరబుల్ సీఎం గారి కార్మిక దినోత్సవ సందేశం. మేడే ఉత్సవాల సందర్భంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సభాధ్యక్షత వహించిన మిత్రులు జనక్ ప్రసాద్ గారు, కార్యక్రమంలో పాల్గొన్న సహచార మంత్రివర్గ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సహచార మంత్రివర్గ సభ్యులు మిత్రులు హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారు, మిత్రులు శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు, మిత్రులు శాసనసభ్యులు కాళే యాదయ్య గారు, ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాలరావు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న అధికారులు, మేడే ఉత్సవాల సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన కార్మిక సోదరులకు అందరికీ కూడా మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న మిత్రులారా, మీ శ్రమశక్తి, మీ చెమట చుక్కలు ఈ ప్రపంచ అభివృద్ధికి బాటలు వేసినాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు శాశ్వత పరిష్కారం చూపించకుండా, అభివృద్ధి బాటలు వేయకుండా అర్ధాంతరంగా ముగుస్తూ ఉంటాయి. కానీ 139 సంవత్సరాల క్రితం చికాగోలో మొదలైన ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని కార్ల్ మార్క్స్ పిలుపును తీసుకొని అక్కడ మొదలైన పోరాటం ప్రపంచ కార్మికులను ఏకం చేసి ప్రపంచంలో మే 1 తారీఖు కార్మిక దినోత్సవంగా జరుపుకొని కార్మికుల సమస్యలనే కాదు, కార్మిక శ్రమశక్తిని, కార్మికుల యొక్క త్యాగాలను చర్చించుకోవడానికి ఈ సందర్భాన్ని, కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా వినియోగించుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడమే కాకుండా ఈరోజు ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, విద్యుత్ కార్మికులు, అసంఘటిత కార్మికులు, నూతనంగా గిగ్ వర్కర్స్ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈ కార్మికుల యొక్క పాత్ర మరవలేనిది. తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ ప్రయత్నాలను గుర్తు చేసుకునే సందర్భం ఇదని చెప్పి నేను తెలియజేయదలుచుకున్నా. మిత్రులారా, ఏ దేశమైనా ఆర్థిక రంగంలో అభివృద్ధి జరగాలి అని అంటే పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి. ఉత్పత్తి జరగాలి అంటే కార్మికుల యొక్క రక్తం చెమటగా మారి 12 గంటల వరకు మీరు పోరాటాలు, మీరు పని చేయడం వల్లనే ఈరోజు అభివృద్ధి జరిగింది. ఆనాటి మీ పోరాటాల వల్ల పని గంటలు 12 నుంచి 8 గంటలకు మార్చడమే కాకుండా వారానికి ఒక రోజు సెలవు ఇచ్చే మీ పోరాటాల వల్ల
కార్మికులకు వారానికి ఒక రోజు సెలవు ఇవ్వాల్సిన నిర్ణయాలు ప్రభుత్వాలు ఆనాడు తీసుకున్నాయి. ఈనాడు మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన సింగరేణి కార్మికులను, ఆర్టీసీ కార్మికులను, అదేవిధంగా విద్యుత్ శాఖ కార్మికులను, అసంఘటిత కార్మికులను ఆదుకోవాలన్న ఆలోచనతో ఎన్నో పరిపాలనమైన నిర్ణయాలను సవరించుకుంటూ సరిచేసుకుంటూ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల విధ్వంసాన్ని